తాము పోలీసులమంటూ ఫోన్ చేసి అర్జెంటుగా డబ్బులు పంపించాలంటూ వ్యాపారులను బెదిరిస్తున్న సైబర్ నేరగాళ్ల ఆటకు ఓ మహిళా వ్యాపారి బ్రేక్ వేశారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ లో చోటు చేసుకున్న ఈ ఘటన ఇప్పుడు స్థానికంగా పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఒకవైపు సైబర్ దొంగలు భయపెడుతున్నా అస్సలు దడవకుండా తన తెలివితేటలతో వారి గుట్టు రట్టు చేసిన ఆ మహిళ కథ ఏంటో ఇప్పుడు చూద్దాం. మేడం గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్. శ్రీ మంజునాథ సిమెంట్ షాప్ ఐరన్ షాప్ ఆడలేరమ్మా? సార్ లేరా మేడం? లేరు, బయటకు వెళ్ళండి. నేను హుజురాబాద్ పోలీస్ స్టేషన్ నుంచి ఎస్ఐ గారిని సరే చెప్పండి సార్. మన డ్రైవర్ క్యాష్ ఇస్తారు మేడం, అకౌంట్లో 20,000 క్యాష్ ఉందా? మన డ్రైవర్ మీ సార్ లేడా మరి? లేదు, తను బయటకు వెళ్ళిండు, ఫోన్ ఇక్కడే ఉంది, పంపిస్తే నేను చేస్తాను. మరి నేను పంపిస్తాను మన డ్రైవర్ నెంబర్ పెడతాను చూడు, చేసేయండి సార్. సార్ మన డ్రైవర్ మన వెహికల్ వస్తుంది చూడండి, క్యాష్ ఇస్తారు, తీసుకోండి. దగ్గర మన ఫోన్ ఉంటే నేను పంపిన స్కానర్ ఒకసారి ఫోటో తీసుకొని అప్పుడు స్కాన్ చేయండి మేడం ఒక్కసారి. ఇదే నెంబర్కి వాట్సాప్ చేస్తున్నాను చూడండి మేడం. చూడండి లైన్లో ఉంటాను చూడండి. మన డ్రైవర్ క్యాష్ తీసుకొని వస్తుంది చూడండి మేడం, తీసుకోండి. అది అర్జెంట్ ఉందంట సార్, అట్లా మీకు వాట్సాప్ ఓపెన్ చేయండి. స్కానర్ పంపించారు కదా సార్? దానికి పంపాలి మేడం. 1 రూపీ చేస్తే వస్తుంది మేడం, డైరెక్ట్ 20,000 చేయండి. మీ దాంట్లో ఉన్నాయన్నారు కదా మేడం ఇప్పుడే? నా దాంట్లో లేవు సార్, అంత లేదు అమౌంట్. అబ్బా, మీరు ఉందని చెప్పి మళ్ళీ సిఐ గారికి చెప్పాను కదా. నా దాంట్లో లేదు సార్, ఇదే నెంబర్ లో ఈ ఫోన్ లోనే ఉంటాయి అమౌంట్. ఆయనకు నాకు నెంబర్ తెలియదు కదా సార్, సీక్రెట్ నెంబర్ అది ఆయన తనే చూసుకుంటాడు కదా. చిన్న వాళ్ళు మాత్రమే ఉంటాయి. సైబర్ క్రైమ్ అంటే అది కరీంనగర్ డిస్టిక్ హుజురాబాద్ మండలం డిపో క్రాస్ వద్ద శ్రీ మంజునాథ సిమెంట్ అండ్ హార్డ్వేర్ షాపు గత 7 సంవత్సరాలుగా కొనసాగిస్తున్నాము. మా సార్ బిజినెస్ పరంగా మా సార్ నెంబర్కి కాల్ వచ్చింది. తను లంచ్కి వెళ్తా నాకు ఫోన్ ఇచ్చేసి వెళ్ళిండు. నేను లిఫ్ట్ చేసిన. తను చెప్పి అవతల వ్యక్తి ఎవరంటే నేను ఎస్ఐని అని చెప్పి ఒక 20,000 నాకు ఆన్లైన్ పేమెంట్ చేయండి మేడం, నేను డ్రైవర్తోని క్యాష్ ఇచ్చి పంపిస్తా. నేను హుజురాబాద్ ఎస్ఐని అని చెప్పి ఇట్లా సిఐ సారు కొంచెము అమౌంట్ ఫోన్పే చేయమని చెప్పారు నాతో. ఒక 20,000 క్యాష్ ఆన్లైన్ పేమెంట్ చేయండి మేడం, నేను ఇప్పుడే మా డ్రైవర్ని ఇచ్చి పంపిస్తా అని ఒక నెంబర్ నుంచి ఒక కాల్ వచ్చింది. కాల్ కట్ చేసిన. సరే నేను మళ్ళీ వాట్సాప్ ద్వారా మీకు స్కానర్ పంపిస్తాను, దానికి స్కాన్ చేయండి మేడం అని చెప్పారు. క్యూఆర్ కోడ్ పంపించిన తర్వాత నేను దాన్ని ఓపెన్ చేసి చూస్తే శ్రేయాంశ్ అని పడ్డది. సరే సార్ చేస్తా, ఫస్ట్ అయితే ఒక 1 రూపీ చేస్తాను, మీరు డబ్బులు పంపించండి సార్, నేను ఫోన్పే చేస్తా అని చెప్పిన. లేదు మేడం అర్జెంట్ ఉంది, ఇప్పుడే నేను డ్రైవర్తో మీకు ఫోన్పే చేయగానే వెంబడే నేను డ్రైవర్ని ఇచ్చి పంపించేసి మీకు లిక్విడ్ క్యాష్ ఇవ్వమంట. 1 రూపీ కొడతా సార్ ఫస్ట్ అంటే, సార్ 1 రూపీ వద్దమ్మా 20,000 కావాలని నాకు అని చెప్పిన. నువ్వు ఫోర్స్ చేసరికి నాకు ఏదో అనుమానం వచ్చి నేను డీపీ చూస్తే తను సురేష్ ఎస్ఐ ఉన్నది. సరే ఓకే ఎస్ఐఏ కదా మనకేం ప్రాబ్లం ఉండదులే, మనీ వస్తాయని అనుకొని నేను చేద్దాం అనుకున్నా. నాకు తన డీపీ నేను చూడడం జరిగింది.
క్యూఆర్ కోడ్ కూడా శ్రేయాన్స్ అని ఏమొచ్చిందమ్మా అని అడిగితే శ్రేయాన్స్ వచ్చిందని చెప్పిన వెంబడే మరి ఒక 1 రూపీ చేస్తే సార్ ఫస్ట్ అంటే లేదు నాకు 20,000 కావాలని అన్నారు. మరి మా సారు అకౌంట్లో ఉన్నాయి సార్, నాకు ఇది దాంట్లోనే క్యూఆర్ కోడ్ వచ్చింది కాబట్టి నాకు దాన్ని క్లిక్ చేయొస్తలేదు సార్, నాకు పంపించలేదు అమౌంట్. నాకు అంతగా తెలియదు సార్ ఫోన్ గురించి అన్న. ఫస్ట్ డబ్బులు నీ అకౌంట్లో ఉన్నాయన్నావు కదా, మీ సార్ అకౌంట్లో తెలియదు అన్నావు కదా, నీ అకౌంట్లో ఉన్నాయని నీ అకౌంట్ నుంచి కొట్టమ్మా అంటే మరి నాకు ఏదో డౌట్ వచ్చింది. వెంబడెంబడే 4 సార్లు ఫోన్ చేసేసరికి నాకు ఏదో అనుమానం వచ్చేసి ఇదంతా బాగాలేదని చెప్పేసి నేను చేస్తా సార్ అని చెప్పి 2 టైమ్స్ అవాయిడ్ చేసిన కాలు. మళ్ళీ నెక్స్ట్ టైం మళ్ళీ చేసిండు. ఇప్పుడు ఇందాక అన్నావు కదమ్మా డబ్బులు ఉన్నాయి అన్నావు కదా అంటే సార్ మీకు నా అకౌంట్లో అంత అమౌంట్ లేదు, 20,000 అంటే లేదు, తక్కువ ఉన్నాయి, మీకు 20,000 కావాలంటారు కాబట్టి మా సార్ ఫోన్ నుంచి చేద్దామంటే తన పిన్ నెంబర్ నాకు తెలీదు, అందుకే నేను చేయలేకపోతున్నా సార్ అంటే ఇప్పటికిప్పుడే ఇన్ని మాటలు మారుస్తున్నావు, ఒకసారి మీ ఇంటికి వెళ్ళి మీ హస్బెండ్ని అడిగి నాకు చెయ్యమ్మా, నేను సిఐ సార్కి నేను మాట ఇచ్చిన, మళ్ళీ ఇప్పుడు నేను మాట తప్పినట్టు అవుతుంది, ఎందుకమ్మా ఇట్లా చేస్తుండ్రు, ఇది అర్జెంట్ ఉన్నదని మీకు కాల్ చేసిన కదా అమ్మ అని సీరియస్గా నాకు వాయిస్ రేజ్ చేసి మాట్లాడిండు. నాకు ఏదో ఒక భయం అనిపించేసి నేను కాలు కట్ చేసేసిన. నువ్వు డబ్బుల గురించి ఏం భయపడకమ్మా, నేను డ్రైవర్ నుంచి డబ్బులు పంపిస్తా, మీరు ఫస్ట్ ఇది అర్జెంట్ ఉన్నది కాబట్టి నేను తొందరగా ఫోన్ పే చేయమంటున్నా, సిఎస్ సార్ చెప్పిండు కదమ్మా అని చెప్పాడు. చెప్తే నేనేదో అనుమానం అనిపించి నాకు ఇంకా నేను ఆ నెంబరు ఇలాంటి కాల్స్ ఎవరికైనా వస్తే కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇట్లా ఎస్ఐనని చెప్పి సిఐనని చెప్పి ఇట్లా డబ్బులు ప్రజల దగ్గర నుంచి రాబట్టుకోవాలని కొంతమంది సైబర్ నేరగాళ్ళు చూస్తుండ్రు, కాబట్టి మీరు అప్రమత్తంగా ఉండాల్సిందని కోరుకుంటున్నాను. అంటే కొంచెం ఎక్స్పీరియన్స్తోని షాప్లో ఉంటాను కాబట్టి ఎక్స్పీరియన్స్తోని ఈ ఎస్ఐ ఏంటి ఇట్లా 4 సార్లు వెంబడే కాల్ చేయడం ఏంటి అనుకొని నేను కొంచెం జాగ్రత్తగా ఉండి కాల్ కట్ చేయడం జరిగింది. నాకు ఏదో అనుమానం అనిపించేసి నేను అవాయిడ్ చేసిన. ఇలాంటి ప్రజలకు జరుగుతున్నాయి కాబట్టి కొంచెము యూనిఫామ్ మీద ఉండి ఇట్లా ఫోటోలు పంపించి ఇట్లా డబ్బులు రాకుండాలని చూస్తున్నారు ఈ నేటి జనం, కాబట్టి మీరు కొంచెం అప్రమత్తంగా ఉండాలి. పోలీస్ వాళ్ళు కూడా కొంచెం ప్రజలకు సహకరించి తగు న్యాయం చేకూర్చాలని మనవి చేసుకుంటున్నాను. అయినా కూడా నేను వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఈ 2 నెంబర్ల మీద కంప్లైంట్ చేయాలనుకుంటున్నా. ఇప్పుడు వెళ్తున్నా.